నమస్తే, వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. శంషాబాద్, తెల్లాపూర్ సహా పలు ప్రాంతాల్లో అక్రమ హోంగార్డుల తొలగింపు. ఇప్పటి వరకు 53 భారీ హోంగార్డులను తొలగించిన హైడ్రా కోమటికుంట చెరువులోని అక్రమ నిర్మాణ కూల్చివేత. హైదరాబాద్ నగరంలో అనుమతులు లేని హోర్డింగ్లపై హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది. చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను అడ్డుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ నగరంలో అక్రమంగా వెలిసిన హోర్డింగ్ల తొలగింపునకు నడుం బిగించింది. హైదరాబాద్ శివారు ప్రాంతాలైన శంషాబాద్, కొత్వాల్గూడ, నార్సింగి, తొండుపల్లి, గోలపల్లి రోడ్డు, తెల్లాపూర్ తదితర ప్రాంతాల్లో ఇప్పటి వరకు 53 భారీ హోర్డింగ్లను హైడ్రా సిబ్బంది తొలగించింది. ఈ సందర్భంగా యాడ్ ఏజెన్సీల ప్రతినిధులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశమై అనుమతులు లేని హోర్డింగ్లను తొలగిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా మేడ్చల్ జిల్లాలోని కోమటికుంట చెరువులో చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది కూల్చివేసింది. శంషాబాద్ మున్సిపాలిటీలో ఒక స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈ టోటల్గా అనాథరైజ్ ఉన్నటువంటి ఏదైతే యూనిపోల్స్ లేకపోతే అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ ఏమి ఉన్నాయో వాటిని తీయటం మొదలెట్టాము. సో ఇది అంటే దీంట్లో 2 రకాలుగా ఉన్నాయి. కొన్ని ఏదైతే పర్మిషన్ ఎక్స్పైర్ అయ్యి అంటే ల్యాబ్స్ అయ్యి తర్వాత గవర్నమెంట్ పాలసీ దీనికోసం ఎదురు చూసేటటువంటి ఒక కేటగిరీ ఉండగా, రెండో కేటగిరీ అసలు టోటల్గా అనాథరైజ్ అంటే అసలు టోటల్గా వాళ్ళు ప్రభుత్వానికి రూపాయి కట్టకుండా వాళ్ళు మటుకు ఏదో దాన్ని లీజ్కి ఇచ్చో లేకపోతే పబ్లిక్ నుంచి ఎవరైతే వాళ్ళు కస్టమర్స్ ఉంటారో వాళ్ళ నుంచి వాళ్ళు మనీ కలెక్ట్ చేస్తూ గవర్నమెంట్కి అబ్సల్యూట్గా అసలు ఎటువంటి మనీ కట్టకుండా ఉండేటువంటి ఫస్ట్ ఐడెంటిఫై చేసి వాటిని తీస్తున్నాము. ఇది అన్ని మున్సిపాలిటీస్లోనూ టోటల్గా ఈ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దాకా ఉంటుంది. సో అన్నింటిలో కూడా ఇది చేయటం చేస్తాము. యూనిపోల్స్ అండ్ అట్లానే మన ఏది హోర్డింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా. అండ్ ఈ ఏదైతే కనుక కొంత క్లారిటీ కావాల్సిందో అది కూడా మేము గవర్నమెంట్తో డిస్కస్ చేసి దాని మీద కూడా ఇది పాలసీ గురించి కూడా వారితో డిస్కషన్ చేసిన తర్వాత ఫర్దర్ మా కార్యాచరణ కూడా ఉంటుంది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఎన్ని అనుమతులు